ఫోటో విద్యుత్ ఫలితం లేదా కాంతి విద్యుత్ ఫలితం. ఇదేంటంటే కాంతికి విద్యుత్ శక్తిని జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఒక ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్స్ మెటల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ని ఆ ఫోటాన్స్ బయటకు తీసుకురాగలవు. దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది హెడ్జ్. సో కాబట్టి ఈయన దీనికి కాంతి విద్యుత్ ఫలితం అని పేరు పెట్టారు. కాంతి నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ నథింగ్ బట్ అది విద్యుత్, కాబట్టి కాంతి విద్యుత్ ఫలితం అని నేమ్ ఇవ్వడం అనేది జరిగింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దీని ఫర్దర్ హెడ్జ్ అండ్ లెనార్డ్ ఇద్దరు ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఏ పారామీటర్స్ ఈ ఫోటో కరెంట్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి చెప్పడం జరిగింది. సో దీన్ని మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి స్టడీ చేస్తే ఇది అన్ఫార్చునేట్గా ఐడెంటిఫై చేసింది. అంటే ఇలా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఒకటి జరుగుతుందా లేదా కాంతి నుంచి మన విద్యుత్తుని మనం పొందగలమా అనేది డైరెక్ట్గా ట్రై చేసింది కాదు. హెడ్జ్ అల్ట్రావైలెట్ రేస్తో ప్రయోగాలు చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్గా ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేది జింక్ ప్లేట్ మీద పడడం, జింక్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది బయటకు రావడం అనేది ఆయన ఐడెంటిఫై చేశారు. సో ఇమీడియట్గా ఇది ఓన్లీ జింక్ ప్లేట్ నుంచి ఇలా జరుగుతుందా, వేరే మెటల్స్ నుంచి కూడా ఇలా జరుగుతుందా లేదని డౌట్ వచ్చింది. సో డిఫరెంట్ మెటల్స్ కూడా చేసి చూస్తారు. సో మిగతా రిమైనింగ్ మెటల్స్ కూడా ఆ ఎఫెక్ట్ అనేది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు రావడం అనేది అబ్జర్వ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది, ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఈ ఎఫెక్ట్ ఇస్తున్నాయా మిగతా లైట్ రేస్ కూడా అన్నాను. సో అప్పుడు వాళ్ళు ఫైనల్ కంక్లూజన్కి ఏంటి వచ్చారంటే ఆ ఇన్సిడెంట్ అయ్యే రేడియేషన్ ఎనర్జీ అనేది సఫిషియంట్ అయితే ఎలక్ట్రాన్ బయటికి తీయగలిగేంత ఎనర్జీ కనుక ఆ ఫోటాన్కి ఉంటే ఏ మెటల్ సర్ఫేస్ నుంచి అయినా సరే ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది అని చెప్పేసి ఫైనల్ కంక్లూజన్కి వచ్చారు. దాన్ని ఒక డెఫినేషన్గా కనుక చూస్తే the emission of electrons from the metal surface when illuminated by a light of sufficient or suitable frequency of radiation. సో ఒక ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ మెటల్ మీద పడితే ఈ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు ఎమిట్ అవుతాయి. ఈ ఫినామినాని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితం అని చెప్పేసి అంటాం. సో దాన్ని మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. లైట్ రేస్ మెటల్ మీద పడితే మెటల్ సర్ఫేస్ మీద ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు రాగలడం అనేది జరుగుతుంది. సో ఇలా బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ని మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాం. అండ్ ఆ మెటల్ ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తున్న దాన్ని మనం ఫోటో మెటల్ అని చెప్పేసి అంటాం. ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్. దిస్ ఫినామినా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? వాటి గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. హియర్ 4 ఫ్యాక్టర్స్ అనేవి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ అధ్యయనంలో ఫోటో ఎలక్ట్రిక్ ఫలితం యొక్క ప్రయోగాత్మక అధ్యయనం ద్వారా ఏంటి ఐడెంటిఫై చేస్తారో చూద్దాం. సో దానికోసం ఎక్స్పెరిమెంటల్ సెటప్ అబ్జర్వ్ చేస్తే 2 మెటల్ ప్లేట్స్ని ఈవాక్యువేటెడ్ ట్యూబ్లో అరేంజ్ చేశారు. ఈవాక్యువేటెడ్ ట్యూబ్ అని ఎందుకు చెప్తుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు మీడియం అనేది అబ్స్ట్రక్షన్గా రాకూడదు. సో మీడియం అబ్స్ట్రక్షన్ వస్తే కనుక ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది, ఆ మెటల్ ప్లేట్ వరకు రీచ్ అవ్వలేదు. సో కాబట్టి ఈవాక్యువేటెడ్ ట్యూబ్ని కన్సిడర్ చేసుకొని ఆ ఈవాక్యువేటెడ్ ట్యూబ్లోకి ఇలా లైట్ సోర్స్ జస్ట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఈ మెటల్ ప్లేట్ సి మీద ఇన్సిడెంట్ అయ్యే విధంగా అరేంజ్ చేశారు. సో ఈ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ దీని మీద ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేస్తే ఈ మెటల్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఈ వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేవి ఏని కనుక రీచ్ అయితే మనం ఇక్కడ మైక్రో యామీటర్ ద్వారా ఎంత కరెంట్ అనేది వచ్చిందో ఆ ఫోటో కరెంట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇంకా ఫర్దర్ కొలిజన్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఏమైనా ఆగిపోతే వాటిని కూడా గ్యాదర్ చేద్దామనే ఉద్దేశంతో బ్యాటరీని కనెక్ట్ చేసి పాజిటివ్ పొటెన్షియల్ అనేది అప్లై చేస్తారు ఇక్కడ. సో మెటల్ ప్లేట్ ఏకి పాజిటివ్ పొటెన్షియల్ ఇస్తే అది రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ని కూడా డ్రాగ్ చేయగలుగుతుంది, అట్రాక్ట్ చేసి వాటన్నిటిని కూడా మెటల్ ప్లేట్ ఏం రీచ్ అయ్యే విధంగా చేయగలుగుతుంది పాజిటివ్ పొటెన్షియల్. సో ద మ్యాక్సిమం కరెంట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా ఎక్స్పెరిమెంటల్ సెటప్ అరేంజ్ చేశారు. ఇక్కడ పొటెన్షియల్ మనం చేంజ్ చేయొచ్చు, ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ అన్నీ చేంజ్ చేయొచ్చు. మన రిక్వైర్డ్ మెటల్ ప్లేట్స్ని వీటిని ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్పెరిమెంటల్ సెటప్ పెట్టిన తర్వాత వాళ్ళు చేసిన స్టడీ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి ఐడెంటిఫై చేశారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎలక్ట్రోడ్స్. సో ఇందుకోసం ఒకసారి డయాగ్రామ్ కనుక చూస్తే సో ఇక్కడ ఎవాక్యుయేటెడ్ ట్యూబ్లో అరేంజ్ చేసిన 2 మెటల్ ప్లేట్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ అనేది ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అని ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. నెక్స్ట్ ఇంటెన్సిటీ
ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ అంటే కాంతి యొక్క తీవ్రత ప్రభావం కూడా ఈ కాంతి విద్యుత్ ఫలితం మీద ఉంది. ఇక్కడ ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్సిడెంట్ ఆన్ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైం. అంటే ఇక్కడ తీవ్రత అనేది మనం పెంచాము అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని మనం పెంచినట్టు, తీవ్రత తగ్గిందంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ తగ్గినట్టు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో ఈ తెలుగులో స్పెల్లింగ్ స్మాల్ ఎర్రర్ ఉన్నట్టుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచితే ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో ఎనర్జీ అనేది పెరిగింది అంటే ఆ ఎనర్జీ మొత్తం ఎలక్ట్రాన్కి వెళ్తుంది. సో ఈ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ బయటికి తీసుకురావడానికి కావాల్సిన ఎనర్జీ పోగా రిమైనింగ్ అంతా కూడా మనకి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఎలక్ట్రాన్కి. ఎలక్ట్రాన్ మరింత వేగంగా మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ ఉంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఫోటోమెటల్ యూజ్డ్. డిఫరెంట్ మెటల్స్ యూజ్ చేస్తే మనకు ఫోటో కరెంట్ యొక్క ఎఫెక్ట్ కూడా మారుతుంది. చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్. సో హియర్ టోటల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఎలా అరేంజ్ చేసిన తర్వాత సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేశాక, సో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ మన ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేయొచ్చు. సో ఒక పర్టికులర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈ మెటల్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయ్యి అక్కడి నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి టువర్డ్స్ ఏని రీచ్ అవుతున్నాయి అనుకుందాం. ఇలా అన్ని టువర్డ్స్ ఏని రీచ్ అవ్వడం కోసం ఇక్కడ మనం బ్యాటరీ సప్లైని యూస్ చేసి పాజిటివ్ పొటెన్షియల్ అనేది మనం మెటల్ ప్లేట్ ఏకి అరేంజ్ చేసి ఎలక్ట్రాన్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా గ్యాదర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐడెంటిఫై చేసిన ఈ ఫోటో కరెంట్కి ఈ స్టాపింగ్ పొటెన్షియల్కి కనుక మనం ఒక గ్రాఫ్ కనుక స్టడీ చేస్తే గ్రాఫ్ బేస్డ్గా ఇక్కడ పొటెన్షియల్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ జీరో పొటెన్షియల్. సో పొటెన్షియల్ జీరో ఉన్నప్పుడు మనకి సర్టెన్ ఫోటో కరెంట్ అనేది ఉంది. సో అంటే మన బ్యాటరీ పొటెన్షియల్ ఇవ్వకపోయినా సరే మనకి మెటల్ ప్లేట్ ఏని కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి రీచ్ అవుతున్నాయి. బట్ డ్యూ టు కొలిజన్స్ కొన్ని ఎలక్ట్రాన్స్ మధ్యలో కనుక ఆగిపోతే మనం పొటెన్షియల్ ఇంక్రీజ్ చేసి వాటిని మనం రీచ్ అయ్యే విధంగా చేయొచ్చు. ఓకే, సో ఇలా మెటల్ ప్లేట్కి మొత్తం ఏకి అన్ని ఎలక్ట్రాన్స్ రీచ్ అయ్యే విధంగా చేయొచ్చు. అప్పుడు మనకు వచ్చేది మ్యాక్సిమం కరెంట్. ఈ మ్యాక్సిమం కరెంట్ని మనం శాచురేషన్ కరెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇది మనం మెటల్ ప్లేట్ ఏకి పాజిటివ్ పొటెన్షియల్ ఇచ్చి ఇంక్రీజ్ చేస్తే మనం ఇలా ఈ కర్వ్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకవేళ మనం బ్యాటరీ పొలారిటీస్ రివర్స్ చేసామనుకోండి, బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ఏకి పాజిటివ్ టెర్మినల్ సికి కనెక్ట్ చేస్తే, సో ఏకి నెగిటివ్ పొటెన్షియల్ కనుక మనం అప్లై చేసామనుకోండి, ఇప్పటివరకు ఎలక్ట్రాన్స్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ని ఫేస్ చేసినాయి, ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ని ఫేస్ చేస్తాయి. సో నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ప్లేట్ని ఫేస్ చేస్తే కనుక రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ స్లో అవుతాయి. ఫర్దర్ దట్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ జీరో కూడా అవుతుంది. సో అది మనం ఇక్కడ గ్రాఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెగిటివ్ పొటెన్షియల్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తే ఒక పర్టికులర్ నెగిటివ్ పొటెన్షియల్కి మొత్తం టోటల్ ఫోటో కరెంట్ జీరో అయిపోతుంది. ఏ నెగిటివ్ పొటెన్షియల్ వద్ద అయితే ఫోటో కరెంట్ మొత్తం జీరో అయిపోతుందో ఆ నెగిటివ్ పొటెన్షియల్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అని చెప్పేసి అంటాం. అది మన డెఫినేషన్కి వచ్చేస్తే ద నెగిటివ్ పొటెన్షియల్ ఎట్ విచ్ ద ఫోటో కరెంట్ బికమ్స్ జీరో, దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. తెలుగులో పేరు మనకి కన్వీనియంట్గా లేదని చెప్పేసి నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. మ్యాక్సిమం కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ పారామీటర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో సేమ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్. హెచ్ మ్యూ డయాగ్రామ్లో ఫోటాన్ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఇంటెన్సిటీని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నాం అంటే మనం ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని మనం చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఫోటో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తే ఫోటో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బోత్ ఆర్ ప్రపోర్షనల్. సో గ్రాఫికల్గా కనుక స్టడీ చేస్తే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే ఫోటో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా మనం గ్రాఫికల్గా చెప్పొచ్చు. సో ఫోటో కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ మీన్స్ ఖచ్చితంగా ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంచి డిఫరెంట్ ఇంటెన్సిటీస్ కనుక మనం అరేంజ్ చేసి పొటెన్షియల్ కనుక మారిస్తే, సో ఇక్కడ ఓన్లీ ఇంటెన్సిటీ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్కి మాత్రమే మనం గ్రాఫ్ స్టడీ చేస్తాం. ఒకవేళ పొటెన్షియల్ కనుక చేంజ్ చేస్తే అప్పుడు మనకి గ్రాఫ్ ఇలా మారుతుంది.
సో ప్లేట్స్ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేస్తూ ఆర్ డిక్రీజ్ చేస్తూ డిఫరెంట్ పొలారిటీస్ మారుస్తూ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ కనుక స్టడీ చేస్తే, అంటే ఫస్ట్ మనం ఓన్లీ పొటెన్షియల్ ఎలా అయితే చేసామో I1 ఇంటెన్సిటీకి, I2 ఇంటెన్సిటీ, I3 ఇంటెన్సిటీకి డిఫరెంట్ పొటెన్షియల్ వాల్యూస్ అప్లై చేస్తే మనకి 3 డిఫరెంట్ గ్రాఫ్స్ అనేవి మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ I1 ఇంటెన్సిటీకి గ్రాఫ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ I2 ఇంటెన్సిటీ మచ్ మోర్, I3 ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ. సో ఇలా ఇంటెన్సిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక మనం ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసి దానికి గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని గ్రాఫ్లు ఒక పాయింట్ దగ్గరే మీట్ అయినాయి. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఏ ఇంటెన్సిటీ దగ్గరైనా సరే ఒకే విధంగా ఉంది. ఎందుకని? ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం, కానీ ఫోటాన్ యొక్క ఎనర్జీని మనం ఇంక్రీజ్ చేయట్లేదు. సో ఫోటాన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వకపోతే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఇంక్రీజ్ అవ్వదు. అదే కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్కి ఉంటుంది, కాబట్టి దాన్ని ఆపడానికి కావాల్సిన పొటెన్షియల్ అనేది స్థిరంగానే ఉంటుంది. సో కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ అనేది మారలేదు. సో దీన్ని బట్టి మనం పాయింట్ చెప్పొచ్చు, స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవ్వడం లేదు అని. స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. బట్ గ్రాఫ్లో ఈ 3 ఇంటెన్సిటీస్కి 3 డిఫరెంట్ హైట్స్ అబ్జర్వ్ చేస్తాను చూడండి. దీన్ని మనం మ్యాక్సిమం కరెంట్ని సాచురేషన్ కరెంట్ అని చెప్పాను. సో ఇంటెన్సిటీ చేంజ్ చేస్తే సాచురేషన్ కరెంట్ అనేది మారుతుంది. సో అది కూడా మనం ఒక పాయింట్గా స్టడీ చేయొచ్చు. సాచురేషన్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఇంటెన్సిటీ ఇంకా పెంచితే సాచురేషన్ కరెంట్ మీన్స్ మ్యాక్సిమం కరెంట్ అనేది ఇంకా పెరుగుతుంది అని మనం గ్రాఫికల్గా స్టడీ చేయొచ్చు. ఇది సెకండ్ ఫ్యాక్టర్. సో థర్డ్ ఫ్యాక్టర్ కనుక చూస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో ఫ్రీక్వెన్సీ, స్టాపింగ్ పొటెన్షియల్ గ్రాఫ్ కనుక మనం స్టడీ చేస్తే ఫ్రీక్వెన్సీని కనుక మనం పెంచితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ ఫ్రీక్వెన్సీని పెంచడం అంటే ఎనర్జీని పెంచడం. ఫోటాన్ యొక్క ఎనర్జీ పెంచితే మెటల్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్ బయటకు రావడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ అనేది ఫిక్స్డ్. ఆ రిమైనింగ్ ఎక్సెస్ ఎంతైతే ఎనర్జీ ఇచ్చామో ఆ మొత్తం ఎనర్జీ అంతా కూడా ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ పెరిగిందంటే ఆ ఎలక్ట్రాన్ మనం ఆపడానికి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ అప్లై చేయాలి. అంటే నెగిటివ్ పొటెన్షియల్ ఇంకా ఎక్కువ అప్లై చేస్తే తప్ప ఎలక్ట్రాన్ అనేది ఆగదు. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్తే స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది ఆ ఎలక్ట్రాన్ని ఆపడానికి. సో బట్ ఇక్కడ మినిమం ఫ్రీక్వెన్సీ ఉంది చూడండి. సో దట్ మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు లిబరేట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్, దీన్ని మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక్కడ ఏరో మార్క్తో ఇండికేట్ చేస్తుంది ద మినిమం ఫ్రీక్వెన్సీ. ఇంతకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ కనుక మెటల్ సర్ఫేస్ మీద పడితే ఎలక్ట్రాన్ అనేది ఇంకా బయటకు రాదు. సో మినిమం కొంత ఎనర్జీ అనేది కావాలి ఎలక్ట్రాన్ని మనం మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు తీయడానికి. రిమైనింగ్ ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ చెప్పింది ఐన్స్టీన్. ఇది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. సో ఫర్దర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, దీన్ని మన డెఫినేషన్గా కనుక చూస్తే మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ జస్ట్ టు లిబరేట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ, సో హెచ్తో కనుక మల్టిప్లై చేస్తే హెచ్ మ్యూ నాట్ ఎనర్జీ అవుతుంది. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ దాన్ని మనం వర్క్ ఫంక్షన్, పని ప్రమేయం అని చెప్పేసి అంటాం. ఓకే, సో వర్క్ ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి, అది బెటర్. సో పని ప్రమేయం ఆర్ వర్క్ ఫంక్షన్. నెక్స్ట్ సేమ్ ఫ్రీక్వెన్సీ స్టాపింగ్ పొటెన్షియల్లో కాకుండా ఫోటో కరెంట్తో కనుక స్టడీ చేస్తే, సో స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ ఫోటో కరెంట్తో కనుక మనం గ్రాఫ్ కనుక అనలైజ్ చేస్తే, సో ఇక్కడ పొటెన్షియల్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, ఫోటో కరెంట్ వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్, ఇంటెన్సిటీ అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఇంటెన్సిటీ తీసుకోవడం వల్ల ఒకే ఇంటెన్సిటీ కాబట్టి ఆ పర్టికులర్ ఇంటెన్సిటీకి వచ్చే సాచురేషన్ కరెంట్ అనేది కాన్స్టెంట్, కానీ ఫ్రీక్వెన్సీ అనేది మారుస్తున్నాం. సో లో ఫ్రీక్వెన్సీకి లో స్టాపింగ్ పొటెన్షియల్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే ఇంకా స్టాపింగ్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అయింది, ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే స్టాపింగ్ పొటెన్షియల్ ఇంకా పెరిగింది. ఇక్కడ చూడండి μ3 గ్రేటర్ దెన్ μ2 గ్రేటర్ దెన్ μ1. సో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తుంటే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా చేంజ్ అయింది, మనం ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకే, బట్ ఓల్డ్ గ్రాఫ్ మీకు స్మాల్ కన్ఫ్యూజన్ రావచ్చు. సో అందుకోసం పాత గ్రాఫ్ని కూడా మళ్ళీ ఒకసారి రిప్రజెంట్ చేస్తున్నాను. సో పాత గ్రాఫ్లో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని ఫిక్స్డ్గా ఉంచి ఇంటెన్సిటీని మార్చాం. సో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫిక్స్డ్ స్టాపింగ్ పొటెన్షియల్. సో ఇంటెన్సిటీ మార్చాం కాబట్టి సాచురేషన్ కరెంట్ మారింది కాబట్టి మ్యాక్సిమం కరెంట్కి కొంచెం ఎక్స్ట్రా హైట్ అనేది కర్వ్ అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఇంటెన్సిటీ కాన్స్టెంట్ కాబట్టి సాచురేషన్ కరెంట్ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసాం కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ అనేది మారిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్, నేచర్ ఆఫ్ ఫోటో మెటల్ యూజ్డ్. సో మనం యూజ్ చేసే మెటల్ని బట్టి ఆ ఫోటో కరెంట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, 1A గ్రూప్ ఎలిమెంట్స్ కనుక మనం యూజ్ చేస్తే ఆ గ్రూప్ ఎలిమెంట్స్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది 1s ns ఎనర్జీ స్టేట్లో ఉంటుంది. సో ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఒకటే న్యూక్లియస్ నుంచి దూరంగా ఉంటుంది, రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పెనాల్టిమేట్ షెల్లో ఉంటాయి. సో కాబట్టి ఆ ఎలక్ట్రాన్ మనం బయటకు తీయడానికి మినిమం ఎనర్జీ చాలు. ఎందుకంటే ఆ మెటల్ ఆ ఎలక్ట్రాన్ కనుక లూజ్ అయితే ఈజీగా అది ఆక్టేట్ కాన్ఫిగరేషన్కి వస్తుంది. సో అందుకని చూడండి, ఇక్కడ సోడియంతో కంపేర్ చేస్తే సోడియం Na11, పొటాషియం K18 ఇక్కడ. సో పొటాషియంలోని ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ నుంచి ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి లూజ్లీ బౌండెడ్. సో కాబట్టి ఈ పొటాషియం నుంచి ఎలక్ట్రాన్ తీయడం అనేది ఈజీ. కాబట్టి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ చాలా తక్కువ, సోడియంకి కొంచెం ఎక్కువ, దాంతో కంపేర్ చేస్తే జింక్కి ఎక్కువ. సో అలా రిమైనింగ్ ప్లేట్స్కి. సో దీన్ని బట్టి మనం నేచర్ ఏం చెప్పుకోవచ్చు అంటే వర్క్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటల్. అన్నిటికీ ఒకే వర్క్ ఫంక్షన్ ఉంటుంది. అంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు లిబరేట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ అనేది సేమ్ కాదు, ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్, వివిధ లోహాలకు పని ప్రమేయం భిన్నంగా ఉంటుందని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ 4 ఫ్యాక్టర్స్ని పాయింట్ వైజ్గా కనుక డిస్కస్ చేస్తే మనం ఫండమెంటల్ లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఈ లాస్ని 1 by 1 కనుక స్టడీ చేస్తే ఎక్స్పెరిమెంటల్గా ఏదైతే స్టడీ చేస్తారో దాన్ని చెప్పడం. ఫస్ట్ వన్, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ పెంచుతుంటే ఫోటో కరెంట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. సో అది ప్రొపోర్షనల్, గ్రాఫ్ స్ట్రైట్ లైన్ మనం అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ జస్ట్ టు లిబరేట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద మినిమం ఎనర్జీ వర్క్ ఫంక్షన్, పని ప్రమేయం అని చెప్పేసి అంటాం. సో మినిమం ఎనర్జీ కాకుండా అదే మినిమం ఫ్రీక్వెన్సీ అయితే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ జస్ట్ టు లిబరేట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కరస్పాండింగ్ వేవ్ లెంత్, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఇంకొక ఫ్యాక్టర్, ద మ్యాక్సిమం వెలాసిటీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ డిపెండ్స్ ఆన్. సో ఎక్కువ వెలాసిటీ ఉండాలి ఎలక్ట్రాన్కి, ఆర్ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండాలంటే మనం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. సో ఎక్కువ ఎనర్జీ ఆర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. అండ్ వన్ మోర్ విచ్ వీ డిడ్ నాట్ డిస్కస్ సో ఫార్, దట్ ఈజ్ ఫోటో కరెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. టెంపరేచర్కి ఫోటో కరెంట్కి అసలు సంబంధం లేదని చెప్తున్నారు. యాక్చువల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఇంకా ఎగ్జైట్ అవుతాయి, ఈజీగా ఎలక్ట్రాన్ మనం బయటకు తీసుకురావచ్చు అని అనుకుంటాం. కానీ మనం టెంపరేచర్ పెంచడం ద్వారా ఎలక్ట్రాన్ బయటకు వచ్చేలా చేస్తే ఆ కాన్సెప్టే వేరు, దాన్ని థర్మోయానిక్ ఎమిషన్ అంటాం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాం. సో కంప్లీట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. మీరు ఫ్రీక్వెన్సీ పెంచితే ఆ ఎలక్ట్రాన్ ఆపడానికి మనం నెగిటివ్ పొటెన్షియల్ ఎక్కువ అప్లై చేయాలి, స్టాపింగ్ పొటెన్షియల్ కూడా పెంచాల్సి వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ, స్టాపింగ్ పొటెన్షియల్ బోత్ ఆర్ ప్రొపోర్షనల్ బట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో మనం ఇంటెన్సిటీ ఎంత పెంచినా సరే స్టాపింగ్ పొటెన్షియల్ అనేది మారుగా, అది మన గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఇంటెన్సిటీ పెంచడం అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెంచడం, ఆ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడం కాదు. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, ఎనర్జీ కాన్స్టెంట్, సో స్టాపింగ్ పొటెన్షియల్ కాన్స్టెంట్. సో ఇండిపెండెంట్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ మీన్స్ స్టాపింగ్ పొటెన్షియల్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ అవుతుంది. లాస్ట్ పాయింట్, ఇక్కడ ఫోటాన్ అనేది మెటల్ సర్ఫేస్ మీద పడి ఎలక్ట్రాన్ బయటకు రావడానికి మధ్యలో కొంత టైం ల్యాగ్ అనేది ఉంటుందట. ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ అండ్ ద ఎమిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అది లెస్ దెన్ 10⁻⁻8 సెకండ్ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఎక్స్పెరిమెంటల్ స్టడీ అబౌట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ద్వారా లైట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా తెలిసింది. దీన్ని ఫర్దర్ ఐన్స్టీన్ అనేది స్టడీ చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ డిజైన్ చేశారు, ఒక ఫోటో సెల్ని తయారు చేశారు, అందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ ఫ్యూచర్ మనకు ఎనర్జీ నీడ్ అవుతుంది. ఎలా అంటే సోలార్ ప్యానల్స్ ద్వారా ఆల్మోస్ట్ టోటల్ వరల్డ్ ఎవ్రీవేర్ ఎక్కడైతే మనకి ఈ సన్ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుందో ప్రతి చోట కూడా ఈ సన్ రేడియేషన్ యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ ద్వారా మనం గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ.